మూర్తి గారు, ఇప్పుడు మీరు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కాబట్టి నేను ఒక ప్రశ్న అడగదలుచుకో మిమ్మల్ని. ఆ ప్రశ్న ఏంటంటే, రాహుల్ గాంధీ గారు పదే పదే ఓట్ చోరీ, ఓట్ చోరీ, ఓట్ చోరీ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మా ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి. మరి Yes. ఓట్ చోరీలో ఎవరు బాధ్యులు? ఎందుకు ఆయన ఎలక్షన్ కమిషన్ మీద అలిగేషన్స్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఎలిగేషన్ ఏంటి, రుజువులే ఇచ్చాడు కదా. 65 లక్షల ఓట్లు బీహార్ లో పాయింటెడ్ గా ఇచ్చాడు. మొన్న వాళ్ళకి అందరినీ కూడా ఎవరైతే చనిపోయారని చెప్పారో, అంటే ఓటర్స్ లిస్ట్ లో చనిపోయారని డిలీట్ చేశారో, వాళ్ళతో తేనేరు విందు టీ ఇది కూడా ఇచ్చి వాళ్ళతో మాట్లాడాడు కదా. అది వాస్తవమే. అందుకని కమిషన్ ఇక్కడ ఏంటంటే, కమిషను తన యొక్క బాధ్యత నుంచి వెనక్కి వెళ్తున్నది. ఎవరైనా తమ ఓటుని డిలీట్ చేసుకోవాలి అని అంటే అతని యొక్క ఆమోదం ఉండాలి, ఎంక్వైరీ జరగాలి. అసలు ఇంటి నెంబరే లేకుండా వందల సంఖ్యలో ఓట్లు ఉన్నాయన్నమాట. మన హైదరాబాద్ లో కూడా ఉన్నాయి. అందుకని ఇది ఎలక్షన్ కమిషన్ చోరు ఓటి అనేది ఏదైతే ఉన్నదో దానికి ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వాళ్ళు ఒక పాయింట్ తీసుకొస్తున్నారు బీజేపీ. అసలు బీజేపీ ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ వర్సెస్ జరుగుతూ ఉంటే బీజేపీ ఎందుకు మధ్యలో వస్తున్నది? ఎందుకు కమిషన్ యొక్క వాయిస్ గా మాట్లాడుతున్నది? మాట్లాడకూడదు కదా వాళ్ళు. ఎస్, మేము అది స్వతంత్ర సంస్థ, ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు సాక్ష్యాలతో ఇచ్చిన ఆరోపణల నుంచి రుజువు చేసుకోవాలి అని ఒక రాజకీయ పార్టీగా బీజేపీ కూడా చెప్పాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే వేరే, బీజేపీ ప్రతినిధులు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే కమిషన్ చేసిన తప్పులకి వాళ్ళు కొమ్ము కాస్తున్నట్టు అవటం లేదా? ఇక్కడ కూడా ఉన్నాయి, హైదరాబాద్ లో కూడా ఉన్నాయి. వాళ్ళు అదే కదా అంటున్నది, మీ కర్ణాటకలో దొంగ ఓట్లు నమోదులు కాలేదా, ఇక్కడ హైదరాబాద్ లో కాలేదా? ఓల్డ్ సిటీ గురించి వాళ్ళు బీజేపీ బాగా ప్రస్తావన కూడా చేస్తున్నది. కాబట్టి నిజంగా ఇక్కడ జరిగింది అని అంటే, అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న బీజేపీ మరి ఓల్డ్ సిటీలో ఉన్న ఓటింగ్ ని ఎందుకని తొలగించడం లేదు, దొంగ ఓట్లని? సో దొంగ ఓట్లు ఉన్నాయనేది వాస్తవం, ఇది ప్రజలకు తెలుసు. అవి ఆరోపణలు కాదు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అయితే కమిషన్ ఏమంటుంది, నువ్వు ఎఫిడవిట్ ఫైల్ చేయండి అని అంటుంది. ఆయన ఎందుకు ఎఫిడవిట్ ఫైల్ చేస్తాడండి? పార్లమెంట్ లో ఆయన ఒక మంత్రి హోదాలో ఉన్న, కేంద్ర మంత్రి హోదాలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఆయన ఎందుకు ఎఫిడవిట్ చేస్తాడు? అందుకని కమిషన్ అనేది మనకి కన్నంలో దొరికిన ఎలకలాగా చిక్కుకుంది ఈ రోజుని. దాని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఓకే, మూర్తి గారు, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే జెన్జీ అనేది క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది రానున్న రోజుల్లో అనేది చర్చ. ఇప్పుడు నేపాల్లో చూసాం, నిన్న లడాక్ లో చూసాము. జెన్జీ అంటే యువత తలుచుకుంటే దేశం కొలాప్స్ అనేది ఇప్పుడు కొత్త రాజకీయ ప్రకంపనలకు తెరలేపుతున్న పరిస్థితి. లడాక్ లో మాత్రం మాకు కేంద్ర పాలిత ప్రాంతం వద్దు, మాకు రాష్ట్ర హోదా కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, వైద్యం కావాలి, వ్యాపారం కావాలి, డెవలప్మెంట్ అవ్వాలి అనేది చర్చ. మాకు నామినేటెడ్ గవర్నర్ కింద మేము ఉండము అనేది కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు రెవల్యూషన్ అంటే ఒక విప్లవం అనండి, లేదా తిరుగుబాటు అనండి, జరిగిన రాజ్యాలను ఒకసారి చూడండి. కింద శ్రీలంకలో జరిగింది, అక్కడ తర్వాత మనకి బంగ్లాదేశ్ కనపడింది, తర్వాత ఇప్పుడు నేపాల్ కనపడింది. ఇవి భూభాగంగా చూసుకున్న 3 కోట్ల మంది నేపాల్లో. అది చూసుకున్నా అక్కడ వాళ్ళకి ఏంటంటే స్థానికత, ప్రాంతీయత ఇవి చాలా బాగా పెద్ద ఎత్తున ఉంటాయి. అది బంగ్లాదేశ్ లో ఉంటుంది, అలాగే శ్రీలంకలో ఉంటుంది. సింహళ యొక్క నేటివిటీ అది చాలా బలంగా ఉంటుంది. అలాగే నేపాలీస్ యొక్క ఇది కూడా నేపాలీస్ ప్రతి ఇంట్లో ఉన్న ఒక యువత, వాళ్ళు మొత్తం అంతా కూడా సెల్ ఫోన్ల మీదనే ఆధారపడి ఉంటారు. ఎందుకంటే టూరిస్ట్ సెంటర్ ఒకటి, రెండోది వాళ్ళందరూ కూడా చుట్టూ ఉన్న దేశాల్లో, అరబ్ దేశాల్లో కానివ్వండి, లేదా జపాన్ కానివ్వండి, చైనా కానీ, ప్రధానంగా ఈ నగరాల్లో పనిచేస్తూ కుటుంబాలకి డబ్బులు పంపిస్తున్న ఇది కూడా చూశారు. అక్కడ అవినీతి తారాస్థాయికి వెళ్ళింది. ఇక్కడ కూడా భారతదేశంలో అంతకన్నా ఎక్కువైంది. అయితే ఇక్కడ భౌగోళికంగా చూడాల్సింది ఏంటంటే, అక్కడ స్థానికత, ఒకే ప్రాంతీయత కలిగిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. మన దగ్గర ఒకే మతం, ఒకే భాష అనేది లేదు, భిన్నత్వం ఉన్నది మన దగ్గర. ఈ భిన్నత్వంలో ఉన్నప్పుడు అనేక మత శక్తులు
వాళ్ళ యొక్క యూత్ ని అటువైపుకి వెళ్లకుండా మళ్లిస్తూ ఉంటాయి. నిరుద్యోగం అనేది ఇక్కడ చాలా చిన్న విషయం కాదు. పెట్రోల్ డీజిల్ ధరలు జిఎస్టి నుంచి మేము తగ్గించామని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద ఎందుకు, అసలు పెట్రోల్ డీజిల్ మీద తగ్గిస్తే మొత్తం అన్నిట్ల మీద తగ్గిపోతుంది. అందుకని ఈ జిఎస్టి యొక్క ప్రభావం ఇవన్నీ ఉంటాయి. కానీ స్థానికంగా భాష, మతము, సంస్కృతి ఈ మూడు విభిన్నంగా ఉన్నాయి. అందుకని ఇక్కడ రెవల్యూషన్ అంటే యూత్ యొక్క తిరుగుబాటు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా లేదా అవినీతికి వ్యతిరేకంగా అక్కడ వచ్చినట్టు ఇక్కడ రావడానికి అవకాశాలు భౌగోళికంగా తక్కువ,